ముఖ్యమైన పని ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు మనం ముందుగా వినాయక పూజ చేసుకుని స్టార్ట్ చేస్తాం కదండి. రీసెంట్గానే మనం వినాయక చవితి చేసుకున్నాం కదా, ఆ వీడియోతోనే స్టార్ట్ చేస్తున్నాను. ఇది నా ఫస్ట్ వీడియో. చవితి పూజలో ముఖ్యంగా మనం విగ్రహంతో సహా అన్నీ న్యాచురల్గా ఉండేవే మనము పూజ చేస్తాం కదండి. లైక్ పత్రి, వెలక్కాయ, మారేడుకాయ, జువ్వుకాయ అవన్నీ మనం పెట్టి పూజ చేస్తాం కదా. అట్లానే దేవుడికి పెట్టే ప్రసాదం గిన్నెలు కూడా న్యాచురల్గానే తయారు చేసి పెట్టానండి. అదేనండి వాళ్ళకి వీడియో. మా చిన్నప్పుడు టెంపుల్స్కి వెళ్తే ఇలాంటి గిన్నెల్ని తయారు చేసి, అంటే చుట్టుపక్కల ఉండే ఏమన్నా ఆకులు, బాదాం ఆకులు కానీ అరిటాకులు కానీ తీసుకొచ్చి గిన్నెల్లా తయారు చేసి ప్రసాదం అందులో సర్వ్ చేసేవాళ్ళు అనమాట అండి. అవి లీక్ కావు, చాలా నీట్గా ఉంటాయండి. అండ్ వేడివేడి అందులో వేసి సర్వ్ చేసేవాళ్ళు కాబట్టి వాటి ఫ్లేవర్ కూడా దాంట్లో యాడ్ అయ్యి ఇంకా ప్రసాదం టేస్టీగా ఉండేదన్నమాట. రండి ఇప్పుడు అది ఎలా చేయాలో చూపిస్తాను. మా పాపకు నేర్పిస్తూ మీకు కూడా నేర్పిస్తానండి. నేను ఏది చేసినా మా పాప కూడా నేను చేస్తానని తన ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట. అందుకే తను ఏమన్నా చేస్తాను అంటే డిస్కరేజ్ చేయనండి. కొంచెం లైట్గా చిన్న చిన్న పనులు చెప్పుకుంటూ తన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఫస్ట్ అయితే మనకి అరిటాకులు ఉంటే చాలా బెస్ట్ అండి. మా ఇంట్లో పసుపు ఆకులు ఉన్నాయండి. ఇవి కస్తూరి పసుపు అరిటాకులాగే పెద్ద పెద్దవి ఉంటాయి అన్నమాట. మనకి కావాల్సిన సైజులో నేనైతే ఈ చిన్న ప్లేట్ తీసుకున్నానండి. ఆ సైజులో నీట్గా ప్లేట్ గట్టిగా పట్టుకుని చుట్టూరు కట్ చేసుకోవాలండి. చాక్తో మనము షార్ప్ చేసేస్తే మనకి సైజు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. అదిగోండి మా పాప కట్ చేస్తానంది కదా, అందుకని అదిగోండి చాక్తో అట్లా చేసేయాలన్నమాట. అంతే, జస్ట్ ఇలా అంటే ఆకు కట్ అయిపోతుంది కదా. ఓకే, ఒక్కొక్క గిన్నె కావాలంటే 2 పీసెస్ కావాలండి. 2 పీసెస్ వేస్తే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, లీకేజెస్ అవి లేకుండా ఉంటుందన్నమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా పాప టిఫిన్ కానీ డిన్నర్ కానీ అన్నీ దాంట్లోనే తిన్నదండి. దానికోసమని స్పెషల్గా 2-3 కప్స్ చేసి ఇచ్చాను అనమాట. నేను దాంట్లోనే తింటాను అని అంటే తనకు కూడా స్పెషల్గా చేసి ఇచ్చాను. ఇవి ఇలా తయారు చేసుకునేవి దేవుడి పూజలకు కాకుండా ఇంకా దేనికైనా యూజ్ చేసుకోవచ్చేమో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు దేవుడికి పెట్టడానికి అయితేనే చూసానండి. ఇంకా దేనికైనా యూజ్ అవుతాయేమో నాకు కామెంట్ చేయండి. అదిగోండి అలాగా ప్లేట్స్ లాగా వస్తాయి అన్నమాట రౌండ్గా. ఏమైనా పూజలప్పుడు పిల్లలకు అప్పచెప్పండి, ఈ పని చాలా సింపుల్గా చేసేస్తారు వాళ్ళు. ఈజీగానే ఉంటుందండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఇవి 2 తీసుకున్నాం కదండి. జస్ట్ మనము కుచ్చులు పెడతాం కదండి డ్రెస్సులకి, అలా కుచ్చు కింద పెట్టేసి పిన్ చేసేయడమే. పుల్లలు ఉంటే ఇంకా బాగుంటుందండి. పుల్లలు నాకు దగ్గర లేవన్నమాట, అవి ఎక్కడ దొరుకుతాయి కూడా తెలీదు. అదిగోండి వెనకాలవి ఉంటాయి కదా, అవి కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. అరిటాకైనా అలాగే ఉంటాయండి. అవన్నీ తీసేయాలన్నమాట, లేకపోతే చిరిగిపోతుంది ఆకు. ఇది స్ట్రాంగ్గా ఉంటుంది కదండి వెనకాలది, వెనకాల పార్ట్, అందుకోసం తీసేయాలన్నమాట. తీసేసి జస్ట్ కుచ్చులాగా వేసుకొని జస్ట్ స్టాపుల్ పిన్ ఉంటుంది కదండి, స్టాపుల్తో చేసేయాలన్నమాట, పిన్నింగ్ చేసేయాలి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. మా బాబుకి పిన్ని చేయడం రాదు కాబట్టి నేను వదిలేసాను, లేకపోతే తనే చేసేసేది అనమాట. నెక్స్ట్ ఇయర్ అయితే తను చేసేస్తుంది కంపల్సరీ. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇంతకుముందు వీటిని చూసారా, మీరు ఏమన్నా ట్రై చేశారా నాకు కామెంట్ చేయండి. అలాగే చెప్పడం మర్చిపోయాను, ఇది నా ఫస్ట్ వీడియో అని చెప్పాను కదండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళ పేరు ఊరు నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీ పేరు చదువుతాను, ఓకేనా అండి? కంపల్సరీ మర్చిపోకుండా మీ పేరు ఊరు రాయండి. నేను ఎప్పుడు ఏమి తయారు చేస్తూ ఉన్నా, లైక్ ఇలాంటివి కానీ డిఐవై కానీ ఏమైనా తయారు చేస్తూ ఉంటే మా పాపను పక్కనే పెట్టుకుని చేస్తూ ఉంటానండి. ఎందుకంటే నాకు హెల్ప్గా ఉంటుంది అండ్ తనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మైండ్ అంటే పిల్లలు కొంచెం అటు ఇటు తిరుగుతూ అల్లరి చేస్తూ ఉంటారు కదండి, అలా అల్లరి చేయకుండా ఉంటుందని. మా పాప చాలా హైపర్ యాక్టివ్ అండి, అందుకోసమని నేను ఏదో ఒకటి చేస్తున్నప్పుడు నాకు అదంది ఇది ఇలా చెయ్యి అనుకుంటూ తనని ఇన్వాల్వ్ చేస్తూ నేను చేస్తూ ఉంటాను అనమాట. సో దట్ నాకు హెల్ప్గా ఉంటుంది, తనకు కూడా ఆ వర్క్ వచ్చినట్టు ఉంటుంది, తెలిసినట్టు కూడా ఉంటుంది కదండి, అందుకోసం అనమాట. ఎప్పుడైనా తను ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఏమైనా డిఐవై చేస్తే అమ్మ ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి కదా, ఇవి చేద్దామమ్మా అని చెప్తూ ఉంటుందండి. ఒక్కొక్కసారి అయితే అవి అన్నీ తీసుకొచ్చేసి ఇవన్నీ చేద్దాం రా చెప్తూ ఉంటుందన్నమాట. నాకు ఖాళీ ఉంటే చేస్తాను, లేకపోతే తర్వాత చేద్దామని చెప్తాను. ఇదిగోండి చూడండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తన ఈ కప్లోనే తిన్నదనమాట. అంటే ఈ కప్ అంటే దీంట్లోనే నేను తయారు చేసిన వాటిలోనే తిన్నది. ఇప్పుడు పెరుగన్నం తింటుందండి, అసలు ఎక్కడా లీక్ అవ్వలేదు. వాళ్ళు చాలా స్మూత్గా ఏం తిన్నారు కదా, రఫ్గానే తింటారు కదా, అయినా సరే ఎక్కడ చిరిగిపోకుండా ఎక్కడ లీక్ అవ్వకుండా చాలా నీట్గా ఉందండి. అదిగోండి చూడండి, పెరుగన్నమే తిన్నది, ఎక్కడ చుట్టూ లీక్ అవ్వకుండా తనే పట్టుకుని తిన్నదండి.
నేనైతే ఏం తినిపించలేదు. చాలా బాగుంది. సో ఈ వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇదేనండి ఇవాళకి వీడియో. ఉంటానండి. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.